వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తురాలు, ఆచారాలు అన్నీ పాటించేవారు. చిన్నతనంలో ఆయనకి భక్తి శుచి అలవడింది ఆమె వల్ల. లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీరావుని చాలా ముద్దు చేసేవారు కుటుంబంలో. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిధ్యం ఉండేది. ఇంట్లో తల్లికి అన్ని పనుల్లో సహాయం చేసేవారాయన. రామయ్య అనే పేరు ఆయనకు నచ్చలేదు. ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడు సొంతంగానే రామోజీరావు అనే పేరును ఆయన అనుకుని ఆయన అదే పేరు పెట్టుకున్నారు. ఆ పేరే ఇప్పటికీ నిలబడింది. రామోజీరావు 1947లో గుడివాడలోని పురపాలక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చేరారు. 1957లో 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో చేరి ఇంటర్ అక్కడే బిఎస్సి కూడా పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19న రామోజీరావు గారికి పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అయితే పెద్దలు పెట్టిన పేరు నచ్చగా అలా మార్చుకున్నారు. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బహుమతి